ಅದೇ ಇದು ಅದೇ ಜಯಚಂದ್ರ ಗೋಪಿ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అంటే రైతుల కోసం, కార్మికుల కోసం, మహిళల కోసం, విద్యార్థుల కోసం, కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్మించాలి, మన బలమైన అభివృద్ధి పెట్టుకోవాలి.
వ్యవసాయదారులు ఆయుధ నిర్మాలు వ్యాపారము అన్ని ఖర్చుల పాలు పడి ఈ రోజు నేను మీకు సేవ చేయాలి. నా వాళ్ళని అభివృద్ధి అందించాలి. ఆంధ్ర రాష్ట్రాన్ని పరమనే నియోజకవర్గాన్ని అభివృద్ధి నడిపించాలని ముందరికెళ్ళండి, ముందరికి. సరేనా, అందరికీ ముందుకు దయచేసి ముందుకు ప్లీజ్. ఇంకా ఉండాలి ఇక్కడ.
అందరూ ముందుకు చేయండి కామ్రేడ్. వాటర్ ప్యాకెట్ వెహికల్ మూవ్ అవ్వండి, తొందరగా మూవ్ అయిపో. మన పైరెడ్డిపల్లిలో ఈరోజు విన్నర్ కాంగ్రెస్ అంటే విన్నర్ క్యాప్ చేద్దానని వినిపిస్తావా దాదా చేతి గుర్తు కోడినమ్మా. అక్కలారా, అమ్మలారా, అన్నలారా, తమ్ములారా అందరూ చేతి గుర్తుపై ముద్రించి మన అభ్యర్థి శివశంకర్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు పైరెడ్డిపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు డాల్ ఆలియాస్ ధనంజయ్ గౌడ్ ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆయన చెప్తాడు. ఇప్పుడు మన క్యాండిడేట్ శివశంకర్ గారు మాట్లాడతారు. ఈ రోజు మాత్రం కొంచెం ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. దయచేసి నన్ను క్షమించల్లా. ఒక 10 నిమిషాలు లేట్ అయింది ప్రోగ్రామ్ అంతా కూడా. అమ్మా అమ్మా ఇక్కడున్న పెద్దవాళ్ళందరూ, ఇక్కడున్న యువకులు, ఆడబిడ్డలు, ప్రతి ఒక్కరూ ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో అందరూ, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, మా అవ్వ తాతలు, మా అమ్మ వాళ్ళు అందరికీ నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటా ఉన్నాను ఈరోజు. ఏమంటే
మన బైరెడ్లపల్లి ప్రజలందరూ కూడా వినల్లా, నా మాట ఏమీ వినల్లా. మీరందరూ ఇక పైన చల్లగా ఉండొచ్చు. 5 ఏళ్ళు మీకు ఇంకేమి కష్టం ఉండదు. ఆల్రెడీ 2000 రూపాయలు ఆల్రెడీ ఇంట్లో కొంతమందికి చేరింది, ఇంకా కొంతమందికి చేరాల్సింది ఉండదు. 2000 రూపాయలు మీ ఇంటికి వస్తా ఉంటే ఇక మీ బిడ్డలను సంతోషంగా చదివించుకోవచ్చు. 5 ఏళ్ళు 5 సంవత్సరాలు 2000తో హాయిగా హాస్పిటల్కి పోవచ్చు. 2000 రూపాయలతో మంచిగా మీరు ఇల్లు కూడా కట్టుకోవచ్చు. ఇక పైన మీకు కష్టాలు లేవు. 5 సంవత్సరాలు చల్లగా 2000 రూపాయలతో హాయిగా మీరందరూ సంతోషంగా ఉండండి అమ్మా. 5 ఏళ్ళు ఇంకా మన పవనారికి కష్టాలు లేవు, బాధలు లేవు. 2000 రూపాయలతో కుళాయిలు బిగించుకోండి అమ్మా. ఊరికంతా కుళాయిలు వేపించుకోండి అమ్మా. 2000 రూపాయలతో రోడ్లు కూడా వేపించుకోండి. 2000 రూపాయలతో మీ బిడ్డల భవిష్యత్తు, మీ భవిష్యత్తు అంతా బాగుపడుతుందమ్మా. ఇంక పైన ఎవరికి ఏ కష్టమో లేదు. మన బైరెడ్లపల్లిలో కానీ పొలమనేరు కానీ ఎక్కడ ఇంకా ఎవరికి ఏ కష్టం లేదమ్మా. 2000 రూపాయలు సారిస్తూ ఉన్నారు మన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు. 2000 రూపాయలు ఇంటికి చేరుస్తూ ఉంటారమ్మా. 2000 రూపాయలు ఇంకా కష్టాలన్నీ లేవు. ఇంకా మీకు 5 సంవత్సరాలు చల్లగా బతకచ్చు. ఆ 2000 రూపాయలు తీసుకొని సంతోషంగా బతకండమ్మా. సరేనా? రెండు వేలతో బతికేది అవునా? 5 సంవత్సరాలు అవునమ్మా? అయ్యాలేదా? కదా మనం ఓటేసేది 2000. అవునా? అవునమ్మా. అంటే 2000 ఇస్తే ఇంకట్లయితే ఓటేయాలి మీరు. ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి వేయాలి కదన్నా ఓటు. అదే కదా ఆచారమా? కాదు, 2500 ఎవరు ఇస్తే వాళ్ళకి వెళ్ళా, 2000 ఎవరికి ఎక్కువ ఎవరు ఇస్తే వాళ్ళకి వేద్దాం ఓటు. వద్దా? 8333 రూపాయలు పేద మహిళ అకౌంట్ కు పడుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నెలకి 1వ తారీఖు వస్తే 8333 రూపాయలు, సంవత్సరానికి 1,00,000, 5 సంవత్సరాలకు 5 లక్షలు. ఏ ప్రభుత్వమును ఇంతవరకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందా? కాంగ్రెస్ పార్టీ నుండి 2 లక్షల రుణమాఫీ. ఉచిత విద్య అమ్మా. మీ బిడ్డలకి ఎల్కేజీ నుండి యూకేజీ వరకు విద్య అవసరం లేదు, ఉచితంగా చదివించుకోవచ్చు. డబ్బులు కట్టి చదివేయాల్సిన అవసరంలా అమ్మా. 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం అమ్మా. ఎవరెవరైతే బాడిగిళ్ళు అల్లాడుతూ ఉన్నారో అందరికీ ఇల్లు ఉంటుంది. ఈ పొలమనేరు ఇల్లు లేని మహిళ ఉండకూడదు, ఇల్లు లేని మనిషి ఉండకూడదు. తప్పకుండా 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం అవుతుంది అమ్మా. ఈ మండు దండలో ఇంతమంది నిలబడినారంటే ఇదమ్మా మన విజయము. ఇది మన విజయం. తప్పకుండా ఈ 2000 రూపాయలతో ఏమి అభివృద్ధి జరగదు. 2000 రూపాయలు తీసి పెట్టుకోండా. ఏదన్నా వద్దన్నారమ్మా? 2000 తీసుకోండా. ఇంకో పార్టీ 2500 ఇచ్చినా తీసుకోండా. 100కు 100 రూపాయలు ఎవరైతే అభివృద్ధి చేస్తారో కాంగ్రెస్ పార్టీకి ఓటు గుర్తేయండమ్మా. ఏం తల్లే? వీళ్ళు ఎవరెవరైతే ఇంకా ఉన్నారో వీళ్ళందరికీ నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నానన్నా, 2000 రూపాయలతో మన అభివృద్ధి జరుగుతుందా? జరగదు. ఈ 2000 రూపాయలు తీసుకొని ఓటు వాళ్ళకి నీతిగా వేయాలనేది తప్పు. 2000 ఎవడు పంచుతాడో వాడికి ఓటు వేయకూడదు, అది నీతి. వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి నిలబడి ఏమన్నా 2000 అడుగుతున్నామ్మా? యా ఇంటి దగ్గర పోయి అడిగినారా 2000? అడగలేదు కదా. వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర పంచుతా ఉన్నారు, అవునా కదా? ఈసారి తీసి పెట్టుకొని ఓటు కాంగ్రెస్ వేయండి, అప్పుడు అభివృద్ధి జరుగుతుంది. అర్థమైంది లేదమ్మా? తప్పకుండా చాలా ఎండలు ఉన్నాయి కాబట్టి ఇంతటితో నా స్పీచ్ను ముగిస్తూ బైరెడ్లపల్లి ప్రజలందరూ తప్పకుండా మీరందరూ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించండి. మన బతుకులు బాగుపడతాయి. సిపిఐ సిపిఎం కానీ మొత్తము
ఉమ్మడిగా ఈసారి పోటీ చేస్తా ఉన్నాం. రైతుల పక్షాన నిలబడింది సిపిఐ సిపిఎం. ఎప్పుడు పోరాటాల సిపిఐ, పోరాటాల సిపిఎం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 3-1 ఈ రోజు యుద్ధంలో ముందరికి ఉన్నాయి. తప్పకుండా ప్రతి ఒక్క మనిషి తప్పకుండా నేను ఆల్రెడీ మీ అందరికీ చెప్పిన కౌంటిన్య నదిలో ప్రతి డ్యాము కట్టించుకుంటాము. నీళ్ల సమస్య లేకుండా చూస్తాం. కైగల్లోనూ మనకు ఆల్రెడీ ఎమ్మెల్యేలు ప్రాజెక్టులు కడతామంటారు, ఎవరు కట్ల, అంతా వాగ్దానాలు ఇచ్చి ఎవరు చేయలా. పెద్ద చెరువు కూడా అభివృద్ధి చేస్తామంటారు, ఎవరు చేయలా. పెద్ద చెరువు అభివృద్ధి, కైగల్ ప్రాజెక్టు, వాటర్ ప్రాజెక్టులు ఏవేవి ఉన్నాయో తప్పకుండా అన్నింటినీ నిర్వర్తిస్తాము. కాంగ్రెస్ పార్టీకి మీ అమూల్యమైన ఓటునేసి అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ రైతు బిడ్డ, మీ బిడ్డ ప్రార్థిస్తూ మీ అందరికీ శిరస వంచి నమస్కరిస్తూ, అమ్మా ఒకే ఒకసారి ఈ బిడ్డను ఆశీర్వదించండి అమ్మా. 2000 మగం చూడొద్దండి, ముందు మగం చూడొద్దండి, బిర్యానీ ప్యాకెట్ల మగం చూడొద్దండి అమ్మా. ఈ ఒకసారికి అభివృద్ధి కోటేయండి, మీ బిడ్డల భవిష్యత్తు కోటేయండి, మీ బిడ్డల భవిష్యత్తు కోటేయండి. తప్పకుండా ఈసారి అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ రాబోతా ఉంది. ప్రతి గ్రామంలో ఫిక్స్ అయినారు, మైనారిటీ సోదరులందరూ ఫిక్స్ అయినారు, చర్చిల్లో ఫిక్స్ అయినారు. ప్రతి ఒక్కరూ క్రిస్టియన్లు, ముస్లింలు, హిందువులు, మొత్తం అన్ని మైనారిటీలు